ఆయన ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సిలువలో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 19వ అధ్యాయం 13 నుంచి 23 వచనాల వరకు చూడండి. ఈ వాక్య భాగంలో మీరు చూసినట్లయితే ఒక రాజకుమారుడు 10 మంది దాసుల్ని పిలిచాడంట. 10 మంది దాసులకి ఎన్ని మీనాలు ఇచ్చాడంట? 5 ఇచ్చాడా? 10 ఇచ్చాడా? చూడండి, మీరు కూడా చదివారా? ఎవరితో పాటు చదివారా? ఎన్ని మీనాలు ఇచ్చాడంట? ఒక్కొక్క దాసుడికి ఎన్ని మీనాలు ఇచ్చాడు? 10? 10, 5, 1. భలే చెప్తున్నారు. రాజకుమారుడు 10 మంది దాసుల్ని పిలిచి 10 మీనాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడండి? ఒక్కొక్కరికి ఒక మీనా ఇచ్చాడు. 10 మంది దాసులకి ఒక్కొక్కరికి ఒక మీనా ఇచ్చి ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని పిలిస్తే ఒక వ్యక్తి వచ్చి అన్నాడు కదా, అయ్యా నువ్వు ఇచ్చిన ఒక మీనా వల్ల నేను ఎన్ని మీనాలు సంపాదించి అన్నాడు? 10 మీనాలు సంపాదించి అన్నాడు. ఇంకో వ్యక్తిని అన్నాడు కదా, నువ్వు ఇచ్చిన ఒక మీనా వల్ల నేను ఎన్ని మీనాలు సంపాదించి అన్నాడు? 5 మీనాలు సంపాదించి అన్నాడు. ఇంకొక వ్యక్తి అన్నాడు, అయ్యా నువ్వు ఇచ్చిన మీనాన్ని నేను ఏం చేశాను? కర్చీఫ్లో కట్టి దాచిపెట్టాను, ఇదిగో నువ్వు ఇచ్చిన మీనా నేను నీకు తిరిగి ఇస్తున్నాను అంటున్నాడు. ఏమన్నా హల్లెలూయా? అంటే ప్రతి ఒక్కరికి కూడా సమానంగా ఇచ్చాడు. ఏమన్నా అర్థమైందా? 10 మందికి 5, ఒకరికి 5 మీనాలు, ఒక 10 మీనాలు లేదు, అందరికీ ఒక మీనానే ఇచ్చాడు. 10 మందికి కూడా సమానంగా ఇచ్చాడు. వారు దేవుడిచ్చిన ఆ మీనాను, ఆ రాజకుమారుడు ఇచ్చిన మీనాను తీసుకొని వారు దాన్ని ఏం చేశారు? వృద్ధిలోనికి తీసుకొచ్చి ఒక మీనా 10 మీనాలుగా చేశారు, ఒక మీనా 5 మీనాలుగా చేశాడు. ఎవరైతే ఈ సోమరివాడిగా ఉన్నాడో, లేదంటే ఏం పని చేయలేని వాడిగా ఉన్నాడో, అతను ఏం చేశాడు? ఆ రాజకుమారుడు ఇచ్చిన మీనాను తిరిగి ఇచ్చేశాడు. ఈరోజు మరి నేను దేని గురించి మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నానంటే, మనందరిలో కూడా దేవుడు ఒక సత్తా, ఒక సామర్థ్యాన్ని పెట్టాడు, ఒక పొటెన్షియాలిటీని పెట్టాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరిలో కూడా ప్రభు ఒక సామర్థ్యాన్ని పెట్టాడు. కానీ దేవుడిచ్చిన ఆ సామర్థ్యాన్ని, దేవుడిచ్చిన ఆ తలాంతుని, సత్తాని మనం బయటికి తేవట్లేదు. మనలో చాలా పొటెన్షియల్ ఉంది, కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్ అవుట్. అందుకే ఈరోజు నేను పెట్టిన ఆ వాక్య సందేశం టైటిల్ ఏంటంటే డివైన్ పొటెన్షియల్. ఎందుకు డివైన్ పొటెన్షియల్ కూడా మీకు చెప్తాను. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక దైవదాసుడు అన్నాడు కదా, వి మస్ట్ నాట్ డై విత్ అవర్ పొటెన్షియల్ అన్నాడు. మనలో సత్తా ఉండగా, మనలో సామర్థ్యం ఉండగా దాన్ని బయటికి తీసుకురాకుండా మనము చనిపోవటానికి వీలు లేదు అని చెప్తా ఉన్నాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎన్ని సంవత్సరాలు జీవించాడు ఈ లోకంలో? అంతేనా?
33.5 సంవత్సరాలు జీవించాడు. కానీ 33.5 సంవత్సరాల్లో ఆయన సత్తా ఏంటో మనకు చూపించాడు. ప్రభు యొక్క సామర్థ్యం ఏంటో మనకు చూపించాడా? లోకమంతటి చూపించాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. కాబట్టి నీలో ఏముందన్నది ముఖ్యం కాదు, నీలో ఏమున్నది అన్నది ముఖ్యం కాదు, కానీ అది బయటికి రావటం ముఖ్యం. అది బయటికి రావాలి. నీలో ఎంత సత్తా ఉందో, ఎంత సామర్థ్యం ఉందో నువ్వు బయటికి చూపించాలి. నాలో ఇంత సత్తా ఉందండి, నాలో ఇంత ఉందండి అంటే కుదరదు. చూడండి, ఆఫ్రికన్ కంట్రీస్ మీరు చూసినట్లయితే వాళ్ళకున్నన్ని రిసోర్సెస్ ఎవరికి ఉండవు. డైమండ్స్ అక్కడే దొరుకుతాయి, మైన్స్ అక్కడే దొరుకుతాయి. కానీ ఆ కంట్రీస్ అన్నీ కూడా ఎట్లా ఉన్నాయి? అంతేనా? పేదరికంలోనే ఉన్నాయా? నిరుపేద దేశాలుగానే ఉన్నాయి లేదా? కానీ అదే యూరోపియన్ కంట్రీస్ లేదంటే అమెరికన్ కంట్రీస్ మీరు చూస్తే వారు ఎట్లున్నారు? ఎందుకు? వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేకపోయినా వాళ్ళు బయటికి చూపిస్తున్నారు. వాళ్ళలో ఉన్న సత్తాని, సామర్థ్యాన్ని బయటికి వెలికి తీస్తూ ఉన్నారు. ఈరోజు నీలో ఏముంది అన్నది ముఖ్యం కాదు, అది నువ్వు బయటికి చూపించినప్పుడే దేవుడు నేను వాడుకుంటాడు. ఏమైనా హల్లెలూయా. ఏమండి, నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను అంటే ముఖ్యం కాదు, ఆత్మ కార్యము జరగాలి నీలో. నీవు ఆత్మచేత నింపబడి దేవుని కార్యాలు జరిగినప్పుడు మాత్రమే దేవుడు నిన్ను అత్యధికంగా వాడుకుంటాడు. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. సో డివైన్ పొటెన్షియల్. ఎందుకు సత్తా, సామర్థ్యం అంటే మనలో ప్రతి ఒక్కరికి కూడా సామర్థ్యాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడేనా? దేవుడేనా కాదా? ఈ భూమికి సామర్థ్యం, సత్య ఇచ్చింది ఎవరు? పంట పండించడానికి. పక్కానా? షూరా? చూడండి, బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1:12 ఏమన్నా ఎవిడెన్స్ చూడండి. ఆదికాండం 1:12 భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా. ఏం చేస్తుందంట భూమి? ఏం చేస్తుందంట? విత్తనములు గల ఫలవృక్షాలను ఏం చేస్తుందంట? ఎందుకు మొలిపిస్తుంది అంటే ఎవరు ఆ భూమిని సృజించాడు? దేవుడు సృజించాడు. దేవుడు ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు, భూమికి ఫలాన్ని ఇచ్చే సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని చోట్ల చెప్తా ఉంటారు, ఏమండి ఇది మెట్ట భూమి అండి, ఇక్కడ పంట పండదు. ఎందుకంటే ఆ భూమి ఏమైపోయింది? ఆ భూమి సామర్థ్యాన్ని కోల్పోయింది, పంటనిచ్చే సామర్థ్యాన్ని కోల్పోయింది. అందుకే అక్కడ ఏ పంట కూడా పండని స్థితిలో ఉన్నారు. కాబట్టి దేవుడు మనందరికి కూడా సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఇచ్చాడా? ఇవ్వలేదా? ఆమేన్, హల్లెలూయా. వి ఆర్ నాట్ వీక్, బై గాడ్ వి ఆర్ ఆల్ స్ట్రాంగ్. ఆమేన్, హల్లెలూయా. దేవుని బట్టి మనం అందరం కూడా బలవంతులమే. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. అందుకే మీరు చూస్తే పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 మనందరికీ తెలిసిన మాట చదవండి. ఏమని రాయబడింది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. ఇక్కడ అండర్లైన్ చేసుకుని ఏంటి? మనలో కార్యసాధకమైన తన శక్తి. సో మనలో కార్యాలని సాధకం చేసే శక్తి ఎవరిస్తారు? దేవుడిస్తున్నాడు. మనలో ఆ సామర్థ్యాన్ని ఎవరిస్తున్నారు? దేవుడిస్తున్నాడు. మనలో ఆ సత్తాన్ని ఎవరిస్తున్నారు? దేవుడిస్తున్నాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. దాన్ని లోపల దాచిపెట్టుకుంటే ఉపయోగం లేదు. దాన్ని ఏం చేయాలి? మనం ఈరోజు బయటికి తీయాలా వద్దా? మనలో ఎంత సత్తా ఉందో, ఎంత సామర్థ్యం ఉందో మనం చూపించాలా వద్దా? చూపించాలా వద్దా? వద్దా? చూపిస్తారు కొంతమంది. ఇందులో గొడవ పట్టడంలో మనం ఏదో సైలెంట్గా ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు. మన లోపల లాభం ఉంది, మనం నోరు తెరిచామంటే అవతలోడు అది కాదు, అందులో కాదు. సామర్థ్యాన్ని చూపించటం దేవునిలో చూపించాలి, దేవుని యందు చూపించాలి. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. చూడండి, నీలో ప్రభు సామర్థ్యాన్ని పెట్టాడు. అందుకే పౌలు భక్తుడు ఇంకో చోట అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 ఏమంటున్నాడు? చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 నన్ను బలపరచిన వాని యందే నేను సమస్తము. ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు? నన్ను బలపరచు వాని యందే. ఎప్పుడు నువ్వు సమస్తం చేయగలవంట? సో నిన్ను బలపరిచేది ఎవరు? నీకు సామర్థ్యాన్ని ఇచ్చేది ఎవరు? అంతేనా? నువ్వు భాగ్యం సంపాదించుకుంటే ఇంకో చోట అంటాడు, ద్వితీయోపదేశకాండం 8:18 ఏమన్నా ఎప్పుడు చదవండి. ద్వితీయోపదేశకాండం 8:18
కాగా ఆ. నీ దేవుడైన యెహోవాని జ్ఞాపకం చేసుకొనవలెను. ఆ. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలగజేయవాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మనం భాగ్యం సంపాదించుకోవటానికి కూడా సామర్థ్యాన్ని ఇచ్చేది ఎవరు? అంతేనా కాదా? ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మనకు సామర్థ్యాన్ని ఇచ్చేది ఆయనే, కానీ ఆ సామర్థ్యం బయటికి రావట్లేదు కదా. మన సామర్థ్యానికి తగిన పని కూడా మనకు దొరకట్లేదు కొన్నిసార్లు, ఎందుకంటే అది మనం బయటికి చూపించట్లేదు. ఈరోజు దేవుడు అడుగుతా ఉన్నాడయ్యా, నీ లోపల చాలా శక్తి నేను ఇచ్చా, అది లోపల దాచుకుంటే సరిపోదు, అది బయటికి రావాలి. ఎప్పుడు బయటపడుతుంది మనలో ఉన్న సామర్థ్యం అంటే, ఫస్ట్ థింగ్ ముందుగా మనకు సామర్థ్యం ఇచ్చేది ఎవరు? కాబట్టి ముందుగా ఆయన సామర్థ్యాన్ని గురించి మనం తెలుసుకున్నప్పుడు, ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మనకి ఎప్పుడైతే దేవుని క్యాపబిలిటీ తెలుస్తుందో, దేవుని ఎబిలిటీ తెలుస్తుందో, అప్పుడు మనలో సామర్థ్యం పనిచేస్తుంది. అమ్మ దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఫస్ట్ థింగ్ వీ షుడ్ నో ద సోర్స్ ఫర్ అవర్ క్యాపబిలిటీ, వీ షుడ్ నో ద సోర్స్ ఫర్ అవర్ పొటెన్షియల్. దేవుడే మనకు సామర్థ్యాన్ని ఇచ్చేవాడు. కాబట్టి ముందుగా మనము దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని శక్తిని గురించి తెలుసుకోవాలి, దేవుని వాగ్దానం గురించి తెలుసుకోవాలి. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఒకసారి చిన్నప్పుడు మేము రోడ్లో చిన్నపిల్లగా ఉండే క్రికెట్ ఆడేటప్పుడు మా సందులో ఒక ఇల్లు ఉండేది. ఆ ఇంట్లోకి ఎవరు వెళ్ళాలన్నా భయపడేవాళ్ళు. ఎందుకంటే రాత్రిపూట అన్నీ చేతబడి చేసేవాళ్ళు, మంత్రాలు వినబడి ప్రతోడికి వణికే. ఎప్పుడైనా బాల్ పడింది అనుకోండి, వెంటనే కరెక్ట్ 2 minutesలోనే ఇట్లా సగం కోసి ఇచ్చేసేవాళ్ళు, బయట వేసేవాళ్ళు. కాబట్టి భయం. కానీ ఒకరోజు మేము ఆట ఆడుతుండగా వాడు, ఆ కుర్రాడు మా ఫ్రెండ్ తీసుకొచ్చాడు బాల్, వాడు కాస్ట్లీ తీసుకొచ్చాడు, అది వాళ్ళ ఇంట్లో పడింది. వెంటనే వీళ్ళు కట్ చేసి ఇస్తారని వాడు ఫాస్ట్గా ఆ తలుపు మెల్లగా తీసుకుంటే టక్మని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళి ఆ బాల్ తీసుకొని తిరిగి వచ్చే లోపు ఆ ఇంట్లో నుంచి కుక్క వెంబడబడింది. ఏం చేయాలో పాలుపోక ఆ గోడ ఇంతెత్తుంటే గోడ టక్మని ఎక్కి దూకేశాడు. టక్మని ఎక్కి వచ్చి బాల్ తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి అంటున్నాడు కదా, అరే నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఇంత పెద్ద గోడ ఎక్కలేదు అంటున్నాడు. నాలో ఇంత టాలెంట్ ఉంది, నాలో ఇంత సామర్థ్యం ఉందని నాకు తెలియదురా, మళ్ళీ ఇప్పుడు ఆ గోడ ఎక్కమంటే నేను ఎక్కలేనురా అంటున్నాడు. మళ్ళీ నేను ఇప్పుడు ఆ గోడ ఎక్కమంటే నేను ఎక్కలేను. అతనిలో ఉన్న సామర్థ్యాన్ని ఏం బయటపెట్టింది? కుక్క బయటపెట్టింది. అంతేనే కదా. ఇప్పుడు మిమ్మల్ని కుక్క వెంబడించింది అనుకోండి, మీలో ఉసేన్ బోల్ట్ ఉన్నాడని సంగతి మీకు తెలియదు. అంతేనా? పరిగెత్తరా? ఉసేన్ బోల్ట్ కంటే ఫాస్ట్ పరిగెత్తారు. ఏం చేస్తుంది కుక్క? ఏం చేస్తుంది? నీలో ఉన్న సామర్థ్యాన్ని ఏం చేస్తుంది? బయటికి తీస్తుంది. దేవుడు కూడా నీలో ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీయాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ సామర్థ్యాన్ని బయటికి తీయాలంటే నువ్వు దేవుని గురించి తెలుసుకోవాల్సిందే. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుని శక్తిని గురించి తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఒక సహోదరి అంటుంది కదా, ఆమెకు అప్పటికి 89 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 89 సంవత్సరాలు. ప్రభు వాగ్దానం చేశాడు. అంతేనా? ఏమైనా వాగ్దానం చేశాడమ్మా, నీకు ఖచ్చితంగా ఒక కుమారుని దయచేస్తానంటున్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి 24 సంవత్సరాలు గడిచిపోయింది. 24 సంవత్సరాలు గడిచిపోయింది వాగ్దానం చేసి. 24 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ప్రభు మళ్ళీ దర్శించి ఈ మాట అంటుంటే ఏమంటుంది చూడండి. ఆమె ఆదికాండము 18వ అధ్యాయము 12 నుంచి చదవండి. ఏమని రాయబడింది? ఆదికాండం 18వ అధ్యాయం 12వ వచనం నుంచి. శారా, నేను బలము ఉడిగిన దానినైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకునెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయంగా ప్రసవించేదనా అని సారా నవ్వనేలా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆమేన్. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? యెహోవాకి అసాధ్యమైనది. సో ఎవరి పొటెన్షియల్ చెప్తా ఉన్నాడు దేవుడు? నాకు అసాధ్యమైనది ఏదైనా
నా సామర్థ్యంలో నేను చేయలేనిది ఏదైనా ఆమె అంటుంది కదా, అయ్యా నేను బలము ఉడికి నాకు అంత సత్తా లేదు, నాకంత సామర్థ్యం లేదు, పిల్లలుగానే సత్తా నాలో లేదు, నాకంత శక్తి లేదు, నాకంత బలము లేదు, నేను పొందుకోలేను. నువ్వైతే వాగ్దానం చేసావు కానీ నేనైతే నువ్వు ఇచ్చే ఆశీర్వాదాన్ని నేను పొందుకోలేను ప్రభువా. చాలాసార్లు మనం ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాం. ప్రభు నీతో వాగ్దానం చేస్తాడు, బాయ్ నీకు ఒక ఉద్యోగం ఇస్తున్నా అప్పో అంటే మనం ఏం చెబుతాం, ఏమండి మనకంత సీన్ లేదండి, నాకంత సామర్థ్యం లేదండి. ఎవరు సామర్థ్యాన్ని ఇచ్చేది? దేవుడు ఇస్తున్నాడు. ఏమైనా హల్లెలూయా. నా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? నీకంత సీన్ లేదేమో, కానీ నాకు ఆ దేవునికి అంత సీన్ ఉంది. ఏమైనా హల్లెలూయా. నా దేవునికి అంత సీన్ ఉంది. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆమె అంటుంది నా వల్ల కాదు. చూడండి ఆమె ఆలోచన ఎట్లా వెళ్ళిపోయిందంటే, ఇంకా నాకు పిల్లలు పుట్టరని ఆమె ఆల్రెడీ ముందే ఒక ఆలోచన చేసి ఏం చేసింది చూడండి. అక్కడే ఆదికాండం 16వ అధ్యాయం మొదటి 2 వచనాలతో ఏమని రాయబడింది? అబ్రహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమె హాగురు అను ఐగుప్తురాలైన దాస్యుండెను. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాము సారాయి మాట వినెను. చూడండి ఏం చేసింది ఆమె. ఎవరు చేశారంట? ఆమె పిల్లలు కనుక్కుండా ఎవరు చేశారంట? వాగ్దానం చేసింది ఎవరు? ఈడ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడే కదా, ఇస్తాడే విడా. కానీ ఆమె ఆలోచన చేస్తుంది. ఆమె ఒక సొంత ఆలోచన చేసి, అయ్యా నాకు ఎప్పటికీ ఇంక పిల్లలు కలరు కాబట్టి నువ్వు పోయి ఆ హాగర్తో శయనించు, కుమారునిగాను ఆ పుట్టే కుమారుడే సంతానంగా మార్చబడతాడు. మనం కూడా చాలాసార్లు ప్రభువు మనకు వాగ్దానం చేసిన తర్వాత కూడా మనకంత సామర్థ్యం లేదులే, నా వల్ల కాదు ప్రభా, వేరే వాళ్ళని ఎవరు నేను చూసుకోలే, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్స్, అవిశ్వాసపు పలుకులు పలుకుతూ ఉంటాం. దాని ద్వారా దేవుని వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడదు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు దేవుని వాగ్దానాలని క్రీస్తునందు అన్నట్టుగా ఉన్నాయి. ఇప్పుడు సారా సిద్ధంగా లేకపోయింటే, సిద్ధపడకపోయింటే పుట్టేవాడా ఇస్సాకు? ఇంక నాకు బలం లేదు, నేను బలం ఉడికిపోయిందని ఇంక లేదని ఆమె మొండికేసి ఇంక నా వల్ల అనింటే ఖచ్చితంగా ఇస్సాకును పొందుకునేది కాదు. ఆమె నవ్విందంట. వెంటనే ప్రభు రీఇటరేట్ చేస్తున్నాడు, ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడయ్యా? అమ్మ, నాకు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా, ఆమేన్ హల్లెలూయా, నా దేవునికి ఏదైనా సాధ్యమే. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. చేయగలడా? చేయలేడా? చేస్తాడా? చేయలేడా? ఖచ్చితంగా చేస్తాడు. నీలో ఆ సత్తా బయటపడాలి, నీలో ఆ సామర్థ్యం. ఏంటి ఆ సామర్థ్యం అంటే, ముందుగా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి, అమితమైన విశ్వాసం కలిగి ఉండాలి. సందేహించువాడు ఏమైనా పొందుకుంటాడంట దేవుని యొద్ద నుంచి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి, ఏమని రాయబడింది? యాకోబు 1:6. అయితే అతడు ఎంత మాత్రము సందేహింపగా విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగమునంట. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురు పడు సముద్ర అంటే ఏమైనా పొందుకోగలడా? సందేహించేవాడు ఏది కూడా పొందుకోలేడు. మన వల్ల కాదులే బ్రదరు, మనకి చేత కాదులే, వెంటనే ప్రభు కూడా అంటాడు, నీ వల్ల కాదు పో అంటాడు. ఎందుకంటే మన నోట్లో ఏముంది? అంతేనా? జీవమరణాలు. అవునా కదా? అంతేనా? నేను నాకు కాదులే, నాకు చేత, ఓకే ఆమేన్ అంటాడు ప్రభు. ప్రతి ఒక్కరిలో గుర్తుపెట్టుకోండి, దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చాడు, సత్తా ఇచ్చాడు, ప్రభువు శక్తిని ఇచ్చాడు, తలాంతుల్ని ఇచ్చాడు. వాటిని లోపల దాచుకుంటే ఉపయోగం లేదు, బయట పెట్టాలా. నీ టాలెంట్ బయట పెట్టాలి, నీ పొటెన్షియాలిటీని బయట పెట్టాలి. నువ్వు నీ పొటెన్షియాలిటీని బయట పెట్టినప్పుడు మాత్రమే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయాలంటే నీ సామర్థ్యానికి మూలం ఎవరు? మనందరికీ సామర్థ్యం కలగజేసేవాడు ఎవరు? దేవుడే. ఆయనను గురించి తెలుసుకోవాలా, ఆయన శక్తిని గురించి తెలుసుకోవాలా. ఆయన మాట ఇచ్చాడంటే తప్పడండి. ఆపద్ద మాటకు ఆయన అర్పతుడు, ఆ మాట పట్టుకోవాలి అంతే. శారమ్మ ఏం చేసింది? నమ్మిందా? నవ్విందంట. నమ్మిందా?
ఫస్ట్ ఏం చేసింది? నవ్విందా? ఏమన్నాడు ప్రభు? చూడండి ఆయన ఎట్లా, చూడండి ఒక మనిషితో మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడు. చూడండి ప్రభు. చాలా భయపడి ఈ మీదిటికి 14 చదవండి. 14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు సారాకు కుమారుడు కలిగినను. సారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటుందండి శారమ్మ? నేను ఎవరికి చెబుతుంది? అబద్ధమా? దేవునికే చెబుతుంది. నేను నవ్వలేదంటే లేదు నువ్వు నవ్వే ఉంటున్నాడు ప్రభు. నువ్వు ఆయన యుద్ధ నుంచి మనం ఏది కూడా దాచి ఉంచలేము, అంతేనే కదా. ఆయనకి అన్ని నువ్వు మనస్సులో నవ్వుకున్నా కూడా ప్రభువు తెలుసు. ఏమైనా హల్లెలూయా. నువ్వు మనస్సులో నవ్వుకున్నా అంతేనా. ఒక సందర్భంలో చూస్తే 4 వ్యక్తులు ఒక వ్యక్తిని కదా పక్షవాయు కలిగిన వ్యక్తిని ఏం చేశారు? కపెర్నహూములో ఇంట్లో అందరు ఉన్నారంట జనాలు ఉంటే ఏం చేశారు? పైకప్పు ఓపెన్ చేసి కింద దించిన వెంటనే ప్రభు ఏమన్నాడంటే నీ పాపంలో. అప్పుడు అక్కడ ఉన్నవారు ఏమనుకుంటున్నారు చూడండి. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో చదవండి, 5, 6 వచనాల్లో అనుకోండి, చదవండి. ఏమని రాయబడింది? యేసు వారి విశ్వాసం చూచి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయు గల వానితో చెప్పెను. శాస్త్రులో కొందరు అక్కడ కూర్చుని ఉండిరి. వారు ఇతడెందుకు ఇట్లా చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. బయటికి మాట్లాడారా, హృదయంలో అనుకున్నారా? అంతేనా? బయటికి మాట్లాడుకున్నారా, హృదయంలో అనుకున్నారా? సో అంటే దాని అర్థం ఏంటి? నువ్వు హృదయంలో అనుకునేది కూడా దేవునికి తెలుసు. ఎందుకంటే నా దేవుడు హృదయాంతరాలు ఎరిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పైకి నువ్వు నేను నమ్ముతున్నాను బ్రదరు, ప్రభు నా జీవితంలో కార్యం చేస్తాడని మనసులో ఏమో ఎక్కడవుతుందిలే ఎప్పుడు అవుతుందిలే అంటే ప్రభువు తెలుసు. ప్రభు అన్నీ చూస్తాడు, దేవునికి అన్నీ తెలుసు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు విశ్వసిస్తున్నావంటే నీ హృదయ లోతుల్లో నుంచి నువ్వు ప్రభువుని నమ్మాలి, ప్రభువుని విశ్వసించాలి, ప్రభు యొక్క వాగ్దానాన్ని విశ్వసించాలి. ఏమన్నా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే మనకు శక్తి ఇచ్చేది ఆయనే. నన్ను బలపరచువాని అంది నేను సమస్తమును. ఎంత గొప్ప మాట అది. ఏమన్నా హల్లెలూయా. కొన్నే చేయగలను అనట్లా, ఇవి మాత్రమే చేయగలను అనట్లా, ఇది మాత్రమే చేయగలను అనట్లా. పౌలు భక్తుడు నేను సమస్తం చేయగలను అంటున్నాడు. ఏమన్నా హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా సమస్తం చేయగలవు, నువ్వు కూడా చేయగలవు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి? నా ప్రభు సామర్థ్యాన్ని బట్టి. ప్రతి ఒక్కరికి కూడా ప్రభు ఒక మీనా ఇచ్చాడు. ఆ మీనాన్ని ఏం చేయాలా? వాడుకోవాలా వద్దా? ఒక ఆయన ఏం చేశాడు? ఒక మీనాన్ని ఎన్ని చేశాడంట? 10 చేశాడు. ఒక మీనాన్ని ఏం చేశాడంట? నువ్వేం చేస్తున్నావు? ఆ మీనాన్ని కర్చీఫ్లో కట్టి గుంత తీసి దాని లోపల పెట్టి పూడ్చి పెడితే ఏమీ కాదు. నీ జీవితంలో ఏది జరగదు, గుర్తుపెట్టుకోవాలి. అమ్మో నా వల్ల కాదు అంటే చారమ్మలాగా నువ్వు కూడా నేను బలం ఉడికిపోయింది అన్న వల్ల కాదంటే ఆమె నవ్వింది, ఆ తర్వాత నమ్మింది. ఆమెన్, హల్లెలూయా. ఆమె నవ్వింది, తర్వాత నమ్మింది. ఈరోజు ప్రభు చేసే కార్యాలు నిజంగా కొన్నిసార్లు ఆలోచించినప్పుడు నిజంగానే నవ్వు వస్తుంది. ఏ నవ్వు తెలుసా? ఆనంద బాష్పాలు వస్తాయి. నిజంగా ప్రభు చేశాడా? ఎట్లా జరిగింది ఈ కార్యం? మన ఊహకు కూడా అందరిని కార్యాలు చేస్తాడు. గాడ్ ఈజ్ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. మన ఆలోచనలకు కూడా అందరినీ కార్యాలు చేస్తాడు నా దేవుడు. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మన ఊహకు కూడా అందరినీ కార్యాలు చేస్తాడు మన దేవుడు. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆమె ప్రార్థన చేస్తున్నాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు నాయన ప్రభా. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు. గొప్ప దేవుడు. అవును ప్రభా, డివైన్ పొటెన్షియల్ నాయన, ఇంకా నాయన నీ సత్తా నువ్వు ఇచ్చిన సామర్థ్యం నాయన బిడలు నాయన మరి వాడట్లేదేమో, బయటికి తీసుకురావట్లేదేమో ప్రభా. తండ్రి యేసయ్యా బిడలతో మాట్లాడండి నాయన ప్రభా. అవును తండ్రి, నీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు కదా నాయన. మా శక్తిని నమ్ముకొని మేము చితికలు పడుతున్నామేమో, నీ శక్తి మీద ఆధారపడాలి, నీ వైపు చూడాలి. నీతో నాయన నీలో అంటకట్టబడిన వారంగా మేము ఉండే కృపద ఇచ్చండి. వాక్యాన్ని మీరే నీరుకట్టి ఫలింపు చేసి ప్రతి ఒక్కటి కూడా వాక్యానుసారం జీవించి ఫలించడు కమల వల్ల ఉండే కృపద ఇచ్చమని ప్రతి ఒక్కటిని దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ఎహెచ్కేలు గ్రంథము నుండి. మొదటి ప్రశ్న, బ్లాంక్ క్రింది ఇశ్రాయేలును దాటించి నిబంధనకు లోపరచెను. ప్రశ్న మరోసారి, బ్లాంక్ క్రింది ఇశ్రాయేలును దాటించి నిబంధనకు లోపరచెను. రెండవ ప్రశ్న, తలతలలాడుచు మెరుగుపెట్టిన ఖడ్గము దేని కొరకు దూయబడి ఉన్నది? ప్రశ్న మరోసారి, తలతలలాడుచు మెరుగుపెట్టిన ఖడ్గము దేని కొరకు దూయబడి ఉన్నది? మూడవ ప్రశ్న, ఎవరిని నిర్మూలము చేయుటకై యెహోవా ఖడ్గము ఓరదూసి ఉన్నది? ప్రశ్న మరోసారి, ఎవరిని నిర్మూలము చేయుటకై యెహోవా ఖడ్గము ఓరదూసి ఉన్నది? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై కనబడుచున్న నంబర్కు తెలియజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు విశ్రాంతి దినము, ఏహెచ్కేలు 20:12. రెండో ప్రశ్నకు జవాబు బాహుబలముతోనూ చాచిన చేతితోనూ, ఏహెచ్కేలు 20:23. మూడో ప్రశ్నకు జవాబు యెరూషలేమునకు, ఏహెచ్కేలు 23:4. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత విజయలక్ష్మి గారు ఫ్రమ్ గుంటూరు. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.